మా చుట్టుపక్కల ఉన్న వన్ ఆఫ్ ద టాప్ రెస్టారెంట్స్లో ఒకటి ద ప్యాలెస్. దాంట్లో ఈరోజు మనం కాస్ట్లీయెస్ట్ ఫుడ్ అన్నీ అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాం. కానీ దానికి వచ్చిన టాస్క్ ఏంటంటే మనం తీసుకునే ఆ ఫుడ్ కాస్ట్ మొత్తం మనం ఫుడ్ ద్వారానే ఎర్న్ చేసి ఉండాలి. మనం ఆ డబ్బుని అమ్మ బాబులు సొమ్ముతాం కాకుండా సొంతంగా ఎర్న్ చేసి టేస్ట్ చేద్దాం. అంతకంటే ముందు ప్యాలెస్లో ఉన్న యావరేజ్ రేట్లు అయితే కనుక్కుందామని చెప్పేసి ఒకసారి ప్యాలెస్లో ఉన్న మెనూ అయితే చెక్ చేసినాం. మెనూ చెక్ చేసిన తర్వాత ఒక 1000 నుంచి 1500 ఉంటే మన ఫుడ్కి అయితే సరిపోతుంది అనిపించింది. టాస్క్ కంప్లీట్ చేయడానికి నేనైతే స్విగ్గీ డెలివరీ పార్ట్నర్గా అయితే చూస్ చేసుకున్నా. మనకు కావాల్సిన అమౌంట్ రావడానికి ఆల్మోస్ట్ ఒక 2 days అయితే పట్టింది. డెలివరీ పార్ట్నర్గా జాయిన్ అయిన నెక్స్ట్ డేనే మనకి ఒక బ్యాగ్ ఇంకా 2 t-shirts అయితే పంపించినారు స్విగ్గీ నుండి. ఫస్ట్ డే మేము 3 డెలివరీస్ చేస్తే మాకు 152 రూపీస్ వచ్చినాయి. దానికి 3.5 hours పట్టింది. పక్కకు పైన స్క్రీన్ షాట్ ఇస్తా. తిన్న కొంచెంకే కడుపు నిండిపోయింది, మస్తు అయిపోయింది. ఇది మొత్తం తిన్నాండి, ఇంకేం ట్రై చేయ, అందుకనే దీన్ని ఆపేసి పార్సల్ చెప్పేస్తున్నా. పార్సల్ ఎందుకు చెప్తున్నాం అనేది లాస్ట్లో చెప్తా, వీడియో లాస్ట్లో గుర్తుంచుకోండి. ఇది పార్సల్ చేయరా, వేరే ఆర్డర్ చేసుకున్నాం. పార్సల్ 2 days నేను డెలివరీ చేస్తున్నప్పుడు నాకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనాయో కావాలంటే సపరేట్ వీడియో అయితే చేసి పెడతా. కావాలన్న వాళ్ళు కింద కామెంట్ చేయండి. ఈ వీడియో యొక్క పర్పస్ లేదంటే ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటంటే, మీరు కూడా మీ ఫ్రెండ్స్ బర్త్డేలకి ఫ్యామిలీతో బయట పోయి ఫుడ్ తిన్నప్పుడు రెస్టారెంట్లలో ఖచ్చితంగా కొంచెమైనా ఫుడ్ మిగిలిపోతుంది కదా, జస్ట్ సెట్ అయిపోతే ఓకే. ఒకవేళ ఫుడ్ మిగిలితే సిగ్గుపడకుండా మీరు కూడా ఆ ఫుడ్ని పార్సల్ తీసుకొని బయట ఆకలితో ఉన్న స్ట్రీట్ డాగ్స్ కానీ లేదంటే బయట ఎవరైనా ఆకలితో ఉన్న వాళ్ళకి ఇస్తే వాళ్ళకి కడుపు నిండుతుంది. ఫుడ్ వేస్ట్ చేయొద్దు అని చెప్పడానికి ఒక మెసేజ్లా ఉంటుందని చెప్పేసి వీడియో తీస్తున్నాం, కొంచెం డిఫరెంట్ వేలా. ఇట్లాంటి కొత్త కొత్త కాన్సెప్ట్లతో ట్రై చేద్దాం అనుకుంటున్నాం. కొంచెం హార్డ్ వర్క్ చేసి మంచి మంచి అవుట్పుట్ అయితే తీసుకొస్తాం. ఫ్యూచర్లో మంచి వీడియోస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. అవన్నీ చూడాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీకు ఏమనిపించిందో లేదంటే ఇంకేమైనా కొత్త టాపిక్స్ ఉన్నా ఏదున్నా కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా అందరికి రిప్లై ఇస్తాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి, కొంచెం బూస్ట్ కావాలి కాబట్టి. థ్యాంక్ యూ.